నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. సూర్య నమస్కారం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? పౌర్ణమి వ్రతాచరణ ఎలాంటి ఫలితం ఇస్తుంది? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, చెప్పండి, సూర్య నమస్కారాలు అనాది నుంచి వస్తున్నటువంటి ఒక సంస్కృతిగా మనం చెప్పుకోవచ్చు. అయితే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? సూర్యుడు మనందరికీ తెలిసినటువంటి ప్రత్యక్ష దైవంగా చెప్తారమ్మా. ప్రత్యక్ష దైవం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సూర్యుడే లేకపోతే మనకున్నటువంటి ఈ గ్రహమండలి ఏదైతే ఉందో ఏది కూడా నిలబడజాలదు. కాబట్టి సూర్యుడు మనకి ఆత్మకారకుల్లాగా, మన ఆత్మ లేకపోతే మన దేహాన్ని శవం అంటారు. అంతవరకు పేరుతో పిలిచినటువంటి వాళ్ళు అప్పటి వరకు తర్వాత అది దేహాన్ని మనం పార్థివ దేహం అని, అంటే రకరకాలుగా స్థాయిని బట్టి పేరు పిలుస్తారు, చివరికి శవం అంటారు. కాబట్టి సూర్యుడు అనేటువంటి దివ్య జ్యోతి ఉన్నంత వరకే ఏదైనా ఈ భూమి మీదే కాదు సమస్త జీవరాశులకు ఈ యొక్క సూర్యుని యొక్క తేజస్సు ద్వారానే మనకి ఆహారం అందినా పోషణ అందినా ఏది జరిగినా కూడా సూర్యుడి వల్లనే. ఈ సూర్యునికి మనం కృతజ్ఞతాభావంతో ప్రతిరోజు నువ్వు సూర్య నమస్కారం చేయటం వల్ల ఆయనకేమి ఇదేం కలగదు, మనకే డి విటమిన్ వస్తుంది, మనకే ఆరోగ్యం వస్తుంది, మనకే అన్ని విధాలైనటువంటి ఎనర్జీ అనేటువంటిది సూర్యుడి ద్వారా కలుగుతుంది. కాబట్టి సూర్య నమస్కారం అనేటువంటిది కృతజ్ఞతాపూర్వకంతో పాటుగా నీ యొక్క ఆరోగ్యం కోసం చేసుకోవటం ద్వారా, ఇందులో సైంటిఫిక్ రీజన్ లేదా అంటే ఉంది, ఎందుకంటే డి విటమిన్ వస్తుంది కాబట్టి. సూర్యుడికి ఒక 10 నిమిషాలు ఎదురుగా నుంచోవటం మంచిదని అందరూ చెప్తారు కదా, ఉదయం సాయంత్రం. కాబట్టి అందుకని మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఉదయం సాయంత్రం కూడా సూర్య నమస్కారాన్ని ఆచరణ చేసేవాళ్ళు. కాబట్టి దీనివల్ల మనిషికి ఆరోగ్యపరమైనటువంటి ఫలితం ఉంది కాబట్టి దాన్ని ఆచరించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి సూర్యుడికి మనం సూర్య నమస్కారం చేయటం మంచిది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడుతున్నారు గారు. చందన గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే చందన గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. జూన్ 2, 1995 మార్నింగ్ 5 o'clock, నంద్యాల డిస్ట్రిక్ట్, అల్లూరు విలేజ్ అండి. మార్నింగ్ ఎప్పుడమ్మా? 5 గంటలకండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. సంతానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఇచ్చింది జూన్ 2, 1995 మార్నింగ్ 5 o'clock అని చెప్పారు. ఇక్కడ మీ జన్మ లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి జాతకంలో మిథున రాశి, నక్షత్రం పునర్వసు, నక్షత్రం 2వ పాదం. జన్మజాతకరీత్యా ఇక్కడ జాతకంలో కుజదోషం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ కుజదోషం కూడా కొంచెం ప్రభావాన్ని కలగజేస్తుంది. జాతకరీత్యా అష్టమాధిపతి సప్తమంలో ఉండటం అంతకుముందు కూడా చూసినట్టున్నాం ఈ జాతకాన్ని మనం, ఉద్యోగం కోసం దేనికోసం. ఇక్కడ మిథున రాశి పునర్వసు నక్షత్రం 2వ పాదానికి పంచమాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి లగ్నంలో ఉన్నాడు. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతూ ఉన్నది. కేతు వేయంలో ఉన్నాడు, శుక్రుడు కూడా వేయంలో ఉన్నందువల్ల ఇక్కడ సంతానం అనేది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాత ప్లాన్ చేసుకోండి అమ్మా. అంటే అప్పటికి 31 వస్తాయి కదా గురువుగారు అనుకోవచ్చు, పర్వాలేదు. ఆరోగ్యాన్ని అలాగే గర్భస్థమైనటువంటి దోషాలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, ఎందుకంటే సంతానం కలగాలంటే ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్క మీ జాతకమే కాదు, వచ్చేటువంటి అబ్బాయి దాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇద్దరూ కూడా డాక్టర్ దగ్గర సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత ప్లాన్ చేసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండి తప్పక సంతానం ఉంటుంది. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. సరిత గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. నమస్తే సరిత గారు. సరిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి మేడం. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం. 8వ తారీఖు 4వ నెల 1978 మేడం. టైం చెప్పండి అమ్మా. ఉదయం 5:40 మేడం. ఎక్కడ పుట్టారు? చీరాల. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈయన జాబ్ లో చాలా హార్డ్ వర్క్ చేసిన ప్రమోషన్ దగ్గర దాకా వచ్చి ప్రతిసారి ఆగిపోతుందండి. అలానే కొంచెం హెల్త్ కూడా ఇబ్బందిగా ఉంది. ఏమైనా పరిహారాలు చెప్తారని, అలానే ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో. ఈయన యొక్క లగ్నం వచ్చేసమ్మా మీన లగ్నం, మీన రాశి, నక్షత్రం రేవతి, నక్షత్రం 4వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగంతో ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి గురువు 4లో ఉండి దశమంలో ఉన్నందువల్ల ఉద్యోగం ఉన్నది.
అందులో ఇప్పుడు కుజమహాదశ జరుగుతుంది, అందులో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. 7.5 సంవత్సరం శనిలో గత 2.5 సంవత్సరంగా ఆయన ఉండటం వల్ల, ఈ సర్పదోషం ఉండటం వల్ల దీనికి గల కారణం అంటే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేటువంటి తక్కువగా ఉండేదానికి కారణం. అలాగే ఆరోగ్య సంబంధంగా కూడా 7.5 సంవత్సరం శని జన్మశని జరుగుతుంది కాబట్టి ఈ జన్మశని వల్ల ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. జన్మశని అంటే చాలామంది అర్థం చేసుకునేది ఏమిటంటే మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టిపో కాదు, మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే మరలా శరీరాన్ని మనం బలోపేతం చేసుకోవటం అనమాట. ఎప్పుడైనా సరే ఒక పని చేసినప్పుడు మనం అలసిపోతాం, అలసిపోయిన తర్వాత మనం కొంచెం ఎనర్జీని అంటే రెస్ట్ తీసుకుని ఎనర్జీ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అలాగే దేహానికి కూడా కొంత రెస్ట్ అవసరమైనప్పుడు అనారోగ్యం అనేటువంటిది కలిగినప్పుడు రెస్ట్ అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. కానీ అది మరీ ఇబ్బంది కలిగించే అనారోగ్యాలు కాకుండా మనం ముందుగానే డాక్టర్ దగ్గర చిన్నదేగా ఉన్నప్పుడే వెళ్ళి చెక్ చేసుకుంటే సరైనటువంటి మందుల ద్వారా తగ్గిపోతుంది. కానీ ఇక్కడ జాతకంలో సర్పదోషం ఉంది కాబట్టి, కుజమహాదశ జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనం కలుగుతుందమ్మా. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. నల్గొండ నుంచి ప్రవీణ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే ప్రవీణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. 17/2/1999. సమయం 1:30 AM. ప్రాంతం నల్గొండ. గురుగారితో మాట్లాడండి. చెప్పు ప్రవీణ్. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అది ఏమి అనుకున్న పనులు ఏమీ కావట్లేదు స్వామి. ఏదనుకున్నా కానీ ఏది అయితే లేదు. ఎలా ఉంది చాలా జాతకం చూసి చెప్తారా? ఇక్కడ మీ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం 2వ పాదం ప్రవీణ్. ఇక్కడ జాతకంలో మీరు అడిగారు ఏమనుకున్నాం లేదు. ఏమనుకుంటే చాలా అనుకుంటాం, అన్నీ అవ్వవు. ఒకటి. ఇంకొకటి అనుకున్న ప్రతి దాని మీద మనం ఫోకస్ పెట్టాం. 2. ఇంకొకటి ఏమంటే దానికి తగినటువంటి శ్రమ చేయం. వీటి వల్లనే ఎవరికైనా సరే పనులు జరగవు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఎవరో గురించి కన్నా కూడా మనకంటే మనకు బాగా తెలుసు ఫస్ట్ థింగ్. కానీ మనలో ఉన్నటువంటి తప్పుల్ని ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మనం. కానీ మనకి మనం ఒప్పుకొని మనల్ని మనం మార్పు చేసుకోగలిగితే ప్రతి దాంట్లోనూ ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనకి చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్సే చాలా పెద్దగా కనపడతాయి. అవి చాలా చిన్నవి అని అనుకుంటే, జీవితం చాలా గొప్పది అనుకుంటే ఖచ్చితంగా మనం ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇది వృచ్చిక లగ్నం, పట్టుదల కలిగినటువంటి లగ్నమే. కానీ పట్టుదల వేరు, మొండితనం వేరు. మొండితనాన్ని తీసుకొచ్చుకోవద్దు, పట్టుదలతోనే ఉండండి. ఇక్కడ జాతకంలో లగ్నాధిపతి వ్యయంలో ఉండటం దోషం. అలాగే ఇక్కడ జాతక రీత్యా మీకు దశమాధిపతి అయినటువంటి రవి 4లో ఇక్కడ ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శని మహాదశ వస్తుంది. ఈ గురువులో రాహు అయిపోవచ్చింది. శని 2027 మే దాకా ఉంటుంది, మేలో వస్తుంది. అప్పటిదాకా రాహు ఉంటాడు. గురువు జాతకంలో బాగున్నాడు. రాహు కూడా 9వ ఇంట్లో కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ బాగు చేసుకోకపోతే ఈ దశలో మీరు ముందుకు వెళ్ళేదానికి కష్టం అవుతుంది. ఎంత సంపాదించినా దానికి డిసప్పాయింట్మెంటే ఉంటుందన్నమాట. కాబట్టి డిసప్పాయింట్మెంట్ కాకుండా ఇదైనా ఈ రోజుకి ఇది ఉంది కాబట్టి ఈ పని ఇంతవరకే జరిగింది అన్నటువంటి దాంట్లో ముందుకు వెళ్తే బాగుంటుంది. కుజదోషం అనేటువంటిది ఒకటి ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కుజదోషానికి తప్పకుండా పరిహారం చేసుకోవటం కోసం కుజుడికి అంటే ఇక్కడ మీరు గణపతికి పూజ చేసుకోండి. ఎందుకంటే విఘ్నాలకు కారకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు, కారకుడు కాదు, విఘ్నాలను తొలగించేవాడు గణపతి. కాబట్టి గణపతి ఆరాధన తప్పకుండా చేసుకోండి, మీకు అది మేలు చేస్తుంది. మరొక కాలర్తో మాట్లాడదాం. కుమారి గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. నమస్తే కుమారి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి చెప్పండి. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. 2003 అండి ఆగస్టు. ఉదయం 8:30 నుంచి 9 లోపు. మా డేట్ ఫస్ట్ తల్లి. డేటు 9 ఆగస్టు. ఆగస్టు అండి. ఆగస్టు 9 ఉదయం 7:30 నుంచి 2003 ఉదయం 7:30. ఉదయం 7:30 గురువు గారు. ఏ ఊర్లో పుట్టారమ్మా పాప? సగరపల్లి అండి, విజయనగరం జిల్లా. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? పాప గురించి తెలుసుకుందండి. రీసెంట్ మ్యారేజ్ చేస్తాము, అబ్బాయి చనిపోయాడు. అయ్యో. ఎలా ఉంటది ఏంటంటే నెక్స్ట్
మీరు మీ పాప జాతకం అంతకుముందు చూపించుకున్నారా తల్లి? చూపించలేదు గురువు గారు. ఎందుకని? అంటే మా అబ్బాయికి అమ్మాయికి బాగానే ఉంటది అన్నారు అంతే. ఎవరన్నారు? ఎవరైనా గురువులు చూపిస్తాను. అందుకే అడిగాను, జాతకం చూపించారని అందుకే అడిగింది. మీరు చూపించలేదన్నారు, మళ్ళీ ఇప్పుడు చూపించామంటున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జాతకంలో కుజదోషం ఉంది కాబట్టి సప్తమంలో వక్రించి, ఇప్పుడు మీరే చెప్పారు అబ్బాయి చనిపోయాడని, నేను చెప్పలేదు. సప్తమ స్థానంలో కుజుడు వక్రించి ఉన్నాడు, కుజదోషం అని చెప్తాం సహజంగా. కుజుడు వచ్చి 2, 4, 7, 8, 12 స్థానాల్లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దోషాన్ని ఇస్తాడు అని చెబుతారు. మరి పాప కుజదోషం ఉంది కదా తల్లి, నాకు ఒకసారి మెయిల్ చేయండి, నాకు మెసేజ్ చేయండి నా నంబర్కి. మీకు ఇక్కడ నేను లైవ్లో అనవసరమైన డిస్కషన్ పెట్టను, నాకేమి మీరేం ఫీజిబుల్, ఈ పాప గురించి మాట్లాడదాం, ఓకేనా? నాకు మెసేజ్ చేయండి, మెసేజ్ చేయకపోతే అందరు కాల్స్ అనుకుని ఎత్తను, నాకు మెసేజ్ చేయండి సరేనమ్మా? లైవ్లో వద్దు, తర్వాత మాట్లాడదాం. నాది నా నంబర్ వేస్తారు కదా లాస్ట్లో, ఆ నంబర్కి మెసేజ్ చేయండి. గురువు గారు, పౌర్ణమి వ్రతం అంటున్నారు, అసలు పౌర్ణమి వ్రతం అంటే ఏంటి? ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ పౌర్ణమి వ్రతాన్ని ఎలా చేయాలి? ఇక్కడ మన నార్త్ ఇండియాలో మన వాళ్ళు దాన్ని పట్టించుకోరు, కానీ నార్త్ ఇండియాలో ప్రతి పౌర్ణమికి వాళ్ళు వ్రతాచరణ చేస్తాం. ఏకాదశి వ్రతంలాగా పౌర్ణమి చంద్రుడికి దీపం పెట్టి వ్రతాచరణ చేస్తారు. లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజ చేస్తారు. అయితే ఈ చంద్రుడు పౌర్ణమికి ఎలా ఉంటాడు అంటే, మనకి కనిపిస్తే చాలా ప్రశాంతంగా చాలా వెలుగులతో అది ఆ వెలుగులు ఎలా ఉంటాయంటే చల్లని కాంతి మనకి తగులుతూ ఉన్నందువల్ల మనకి మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటువంటి మనం ఆందోళనలో ఉన్నా కూడా నిజం చెప్పాలంటే పౌర్ణమి వెలుతురులో పౌర్ణమిని చూస్తూ కానీ మనం నువ్వేమి చేయబడలేదు కూడా, చంద్రుని చూస్తూ ఒక 10 నిమిషాల నుంచి ఒక అరగంట మధ్యలో కానీ మీరు కూర్చోగలిగితే మీకు చాలా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఆలోచన తొందరగా ఆగదు, కానీ చంద్రుడి కిరణాల వల్ల చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే చంద్ర కిరణాలని అమృతతుల్యమైన కిరణాలు అంటారు. అమృతం అంటే అర్థం అంటే మనకు హాయినిచ్చేది అని అర్థం, అంతేగాని అమృతం అంటే అదే పాల సముద్రం చిలికినప్పుడు వచ్చింది, అది కథ, అది వేరే విషయం, అది ఎవరు చూడలేదు. కాబట్టి హాయిగా ఉండేటువంటి కిరణాలు, అలాగే ఆ కిరణాల వల్ల భూమి మీద ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఔషధాలు వృద్ధి చెందుతాయి. ఔషధాలు ఎలా వృద్ధి చెందుతాయి గురువుగారు అంటే, ప్రతి జీవికి ఆహారం కావాలి. పగలు సూర్యకాంతి ద్వారా మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ వల్ల ఆహారాన్ని తయారు చేసుకుంటాయని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఇంకొన్ని మొక్కలు సూర్యుడి వల్ల చంద్రుడు ప్రతిబింబిస్తాడు, ఆ కిరణాల వల్ల కూడా కొన్ని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుని వృద్ధి పొందుతాయి. కాబట్టి అందుకని ఔషధాల కారకుడు చంద్రుడుగా మన వాళ్ళు చెప్తారు, ఔషధులకు కారకుడని. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా కూడా మనం కొంతమందికి చంద్రకేతువులు కలయిక ఉంటే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, ఇలా రకరకాలుగా వాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడతాం. అయితే ఇక్కడ చంద్రుడు వ్రతం చేసుకోవటం వల్ల, పౌర్ణమి వ్రతం చేసుకోవటం వల్ల దాన్ని పూజలో భాగం వెళ్ళి ఊరికి చంద్రుడిని చూస్తూ కూర్చుంటే పిచ్చాడు అనుకుంటారు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కూడా కృతజ్ఞతాభావంతో, చంద్రుడు కూడా ఉపగ్రహం, చంద్రుడిని కూడా అంటే మనకన్నా కూడా మనకు ఉపయోగపడేటువంటి ఏ పనినైనా సరే కృతజ్ఞతాభావంతో స్వీకరించాలి మనం. ఇప్పుడు నువ్వు వద్దన్నా చంద్రుడు తను చేసే పని తను చేస్తాడు, అది వేరే విషయం. నువ్వు వద్దన్నా కూడా సూర్యుడు తను చేసే పని తను చేస్తాడు. కానీ సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల లాభం పొందుతుంది నువ్వే మనిషిగా. కాబట్టి నీకు అడగకుండా నీకంటూ కొన్ని ఇచ్చేటువంటివి సృష్టిలో ఉన్నప్పుడు వాటిని కృతజ్ఞతాభావం, ఈ భూమి మనల్ని మోస్తుంది, ఈ భూమి మీద పుడతాం, ఈ భూమి మీద చాలా చేస్తాం, అందుకని భూమాత అంటాం, భరిస్తుంది. కాబట్టి అందుకని కృతజ్ఞతాపూర్వకంగా భూమికి రైతు దున్నేటప్పుడు కూడా పూజ చేస్తాడు. ఎందుకంటే నిన్ను దున్ని నేను బ్రతుకుతాను, నీ గర్భం చీలుస్తున్నాను, నీకు నొప్పి తగులుతుంది అన్న ఎంత గొప్ప భావనతో చేస్తారు. కానీ దాన్ని కూడా కృతజ్ఞతాహీనులుగా మనం, ఆ భూమే కదా దున్నితే ఏమైంది, దాన్ని నొప్పిపడేది నువ్వు చూసావా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ఆ భావాల వల్లనే ఈ రోజున మనుషుల్లో కృతజ్ఞతాభావం, మానవత్వం ఇలాంటివన్నీ చనిపోవటానికి కారణం ఇవే అన్నమాట. మనిషి బ్రతికి ఉండాలి అంటే మానవత్వం అనేది బ్రతికి ఉండాలి. మానవత్వం అనేది లేకపోతే ఇలాగ యుద్ధాలతో కొట్టుకుసస్తారు. చివరికి ఏం మిగలదు ఈ భూమి మీద.
కాబట్టి మనిషి మానవ జాతే కాదు సమస్త జీవరాశులు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి, అన్నిటికీ హక్కు ఉంది ఇక్కడ బ్రతకటానికి. అంతేగాని యుద్ధాలు చేసుకొని అందరిని చంపేయమని ఎక్కడా లేదు. అందుకనే మానవతా దృక్పథంతో విదురు నీతి అనేటువంటిది ఒక గొప్ప నీతి చెప్పారు మన వాళ్ళు. ఆ విదురు నీతిని కానీ పిల్లలకి కానీ చెప్తే చిన్నప్పటి నుంచి మానవతా దృక్పథం అనేది పిల్లల్లో పెంపొందింపజేస్తే వాళ్ళకి బాగుంటుంది. అంతేగాని ఈ రోజున మనం టెక్నాలజీ పేరు మీద అదేమి కాదు, ఇదంతా మనిషి స్వార్థం కోసం చేసే మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మన పూర్వీకులు మనకి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళని గౌరవించమన్నారు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావంతో ఉండమని చెప్పారు. అలాంటిది సూర్యచంద్రులు మనల్ని బ్రతుకునివ్వటానికి కారణమైనప్పుడు, అంటే తల్లిదండ్రులు బ్రతుకునిచ్చినా మనం ఇక్కడ బ్రతకాలి భూమి మీద అంటే సూర్యుడు చంద్రుడు ఉండాలి, లేకపోతే మనం బ్రతకలేం, చచ్చిపోతాం. కాబట్టి ఆ సూర్యుడికి చంద్రుడికి ఒక నమస్కరించి నువ్వు ఉండటం వల్ల నీకే ఆరోగ్యానికి మంచిది. మరి అలా ఉండటంతో తప్పే ఉంది అందులో? నేను ఖాళీగా కూర్చో, నేనేం వద్దనేది ఏం లేదు. నువ్వు అక్కడ దీపం పెట్టి మంత్రాలు చదవమని ఎవరు చెప్పరు అక్కడ. కాకపోతే వాటిని ఆస్వాదించడం ద్వారా నీకే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది దాని వెనకాల ఉన్నటువంటి థియరీ. అది దానివలన సైంటిఫిక్ రీజన్ ఉంది అందులో. ఎందుకంటే సూర్యుడి వల్ల మనకి డి విటమిన్ కలుగుతుంది, చంద్రుడి వల్ల కూడా మనకి మనసు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతాం. కాబట్టి దీనివల్ల నీకు ప్రయోజనం ఉంది కాబట్టి నువ్వు దాన్ని గౌరవించు, తప్పులేదు. కృతజ్ఞతాభావంతో ఉండు, అంతే తప్ప కృతజ్ఞతాభావం లేకుండా మనం పిల్లల్ని పెంచితే ఏమవుతుందంటే తల్లిదండ్రులను కూడా ఒరే అరే అని పిలుస్తారు. కాబట్టి ఇది ఎవరు నేర్పిస్తున్నారు? మనమే. కాబట్టి మనకున్నటువంటి సాంప్రదాయాలు చాలా గొప్పవి, సంస్కృతి చాలా గొప్పది. దాన్ని ఎవరు పరిహాసం చేసినా ఒప్పుకోకండి, దాని వెనకాల ఉన్న రీజన్ చెప్పండి. ఎందుకంటే మనకు తెలియకపోతే మనం వాళ్ళకి చెప్పలేం, వాళ్ళు చెప్పేది నిజమే కదా అనుకుంటాం. ఇది ఎలా అంటే ఇది చాలా మానసికంగా చాలా బాధ కలిగిస్తుంది అనమాట. కాబట్టి అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పినా కూడా దాని వెనకాల ఉన్నటువంటి థియరీ ఏమిటి, ఇలా అయ్యి ఉండొచ్చు, నాకు ఇలా అర్థమైంది, నేను ఈ విధంగానే తీసుకుంటాను. కాబట్టి నాకు ఇలా అర్థమైంది, పూర్వీకులు ఇలా చెప్పుంటారు, దీని వెనకాల ఇంత గొప్ప జ్ఞానం ఉంది అని నాకు అర్థమైంది. అర్థం కానివాడికి మనం ఏం చెప్పలేం. కాబట్టి నాకు అర్థమైన దాన్ని మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అంతే. ఇప్పుడు ఒక కాల్తో మాట్లాడదాం గురువు గారు. నాగలక్ష్మి గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కగారు అబ్బాయి గురించి అండి, పెళ్లి గురించి. ఆ అబ్బాయి 7/1/1980 పుట్టాడండి. 7/1/1980 ఉదయం 6:01 ఓకే. ఏ ఊర్లో పుట్టాడమ్మా నాగలక్ష్మి గారు? విశాఖపట్నంలో పుట్టాడండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? ఆ పిల్లడికి ఈ సంవత్సరమైనా పెళ్ళి వాళ్ళ అమ్మ బెంగ పెట్టుకుంటుందండి పాపం. ఇక్కడ ఈయన యొక్క జన్మ లగ్నం నుంచి ఇప్పుడు మీరు చూసినట్టు మీరు వివాహం అవ్వలేదని చెప్తున్నారు, అంతేనా? అవునండి. ఇక్కడ వీరు వివాహ స్థానాధిపతి బుధుడు. బుధుడు జాతకంలో అసంగస్థ దోషంలో ఉన్నాడు, సూర్యుని యొక్క అసంగస్థ దోషంలో. అసంగస్థ దోషం అంటే ఏమిటంటే సూర్యుని కాంతికి దగ్గరగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏమీ ఉండదని చెప్తాం కదా. సూర్యునికి దగ్గరికి వెళ్తే మొదటి మాడి మసి అయిపోతాం. అలాగా సూర్యుని యొక్క కాంతికి దగ్గరగా ఉండటం ద్వారా దాన్ని అసంగస్థ దోషం అని చెప్తారనమాట. దానివల్లనే ఇక్కడ సప్తమాధిపతి జాతకంలో అసంగస్థ దోషం వలన ఇబ్బంది కలగడానికి గల కారణం. అంటే ప్రస్తుతం రాహు మహాదశలో గురువు జరుగుతూ ఉన్నది. ఇక్కడ వివాహానికి మీరు అడిగారు, ఈయనకి వివాహం చేసుకోవాలని ఉందో లేదో ముందు మీరు ఆయన అడగండి. అమ్మ బాధపడుతుందని ఇంకోటి కాదు తల్లి, అదే చెప్తున్నాను. ఆయనకు కూడా ఉండాలి. అలాగే వెళ్ళిపోతున్నాయంటమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన వయసు ఎంత చెప్పండి? 45 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు మరి 45 సంవత్సరాలు మీరు ఒక తోడు, వయసు అయిపోయిన తర్వాత ఒక తోడు కావాలని కోరుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత బిడ్డకు తోడెవరు ఉంటారని ప్రతి తల్లి ఆవేదన చెందుతుంది. నేను అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇతని జాతక రీత్యా వచ్చే జూన్ దాకా లేదే, అది కూడా మీరు ఇంకొకరికి ఎవరికైనా జీవితాన్ని ఇచ్చే మార్గంలో ఆలోచించండి. అంటే ఎవరో వివాహం అయ్యి ఇబ్బంది పడి ఆ ఇబ్బంది నుంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి జీవితం ఇచ్చే విధంగా ఆలోచించండి, అప్పుడు వివాహం కుదురుతుంది. అంతే తప్ప వివాహం మాత్రమే అవ్వాలని కోరుకోండి, మిగతావన్నీ కావాలంటే అవ్వదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రాహుదశ జరుగుతుంది. ఈ రాహులో కూడా గురువు ఇప్పుడు ఉన్నాడు, గురువు లాభంలోనే ఉన్నాడు, గురువు అనుగ్రహం కూడా ఉన్నది. కాకపోతే ఈ రాహులో శని రావాలి. ఈ శని ఇక్కడ జాతకంలో జనవరి నుంచి వస్తున్నాడు. కాబట్టి జనవరి జూన్ మధ్యలో అవకాశం ఉంది. అక్కడ
ఒక అవకాశమే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ లేదు, అది ఒక అవకాశమే ఉంది. ఆ అవకాశాన్ని ఎవరికైనా జీవితం ఇచ్చే దిశగా ఆలోచిస్తే తప్పకుండా అతనికి కుదిరేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ స్వప్న గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. స్వప్న గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చిన్న బాబు గురించి మేడం. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి అమ్మా. 5వ తారీఖు 7వ నెల 2007 మేడం. సమయం ఉదయం 4:44 మేడం. ఎక్కడ పుట్టారు? చిలకలూరుపేట. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. బాబు ఇప్పుడు చదువుకుంటున్నాడండి. వేరే దేశాలకు ఏమైనా వెళ్తాడు, ఇక్కడే జాబ్ వస్తుందా, అట్లానే హెల్త్ అది ఎలా ఉంటుంది? ఈయన మిథున లగ్నం అమ్మ, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. జాతకంలో రవి బుధుల యొక్క కలయిక అద్భుతమైనటువంటి కలయిక ఉన్నది. అయితే దీన్ని బుధాదిత్య యోగం అని, భద్రమహాపురుష యోగం అని చెప్తున్నప్పటికీ అసంగస్థ దోషం కూడా ఉన్నది. ఇది కొంచెం ఇబ్బంది కలుగజేస్తుంది. తర్వాత వాక్ స్థానంలో శని, ఇది కూడా ఇబ్బందే. మాట కొంచెం కఠినంగా అనేటువంటిది, లేదా 10 మాటలు మాట్లాడితే ఒక మాటకు సమాధానం, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. 3వ ఇంట్లో శుక్రకేతువులు, సప్తమాధిపతి 6వ ఇంట్లో దోషం, అది వివాహ దోషాన్ని ఇస్తుంది, వివాహాన్ని ఆలస్యం చేస్తుంది, లేదా వివాహం అయిన తర్వాత భార్య ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. తర్వాత భాగ్యరాశిలో చంద్రరాహుల యొక్క కలయిక, ఏకాదశంలో కుజుడు తన స్వస్థానంలో. ఇది ఈ జాతకంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్. ఉద్యోగానికి సంబంధించి మీరు అడిగారు. ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఆలస్యం అవటానికి కారణం వివాహము, ఉద్యోగం. ఆ దశే జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగారు బయట దేశానికి ఏమన్నా వెళతాడా, చదువుకోవటానికి పంపించండి. ఎందుకంటే ఈయన జాతకంలో విద్యాస్థానాధిపతి, లగ్నాధిపతి ఒకరే, ఆయన చక్కగా ఉన్నాడు. కాబట్టి చదువు నిమిత్తం వెళ్ళే పని అయితే ఆయనకి బయట అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళితే అతని యొక్క జీవితం వృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. గురుగారు, రేపు ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నాం? ఇక్కడ మనందరికీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నామా, ఎందుకంటే ఇప్పుడే సూర్యుడి గురించి మనం ఎలాగా చెప్పుకున్నాము. ఈ భూమి మీద చెట్టు పుట్టకు పూజ చేస్తారు మన వాళ్ళు ఈ సాంప్రదాయంలో. ఎందుకు అలా పూజ చేస్తారు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.